భారతదేశంలో భారతీయ జనతా పార్టీ గడిచిన 10 సంవత్సరాలలో తిరుగులేని పార్టీగా ఎదిగింది. ప్రధాని నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా దర్శకత్వంలో నడిచిన బీజేపీ పార్టీ హిందుత్వాన్ని ఆయుధంగా వాడుకొని 10 సంవత్సరాల పాటు తిరుగులేని శక్తిగా ఎదిగిందని చెప్పవచ్చు. అయితే మొన్న 2024 అసెంబ్లీ ఎన్నికలు అప్పటి నుంచి భారతీయ జనతా పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిన బీజేపీ మిత్రపక్షాల సాయాన్ని తీసుకుంది. అదే సమయంలో అయోధ్యను ఎంతో ప్రతిష్టాత్మకంగా కట్టి అక్కడ ఎంపీ సీటు కోల్పోయింది. మీడియాను బెదిరిస్తున్న బీజేపీ కార్పొరేట్ సంస్థలను పెంచి పోషిస్తోంది. సోషల్ మీడియాని కూడా లైట్ తీసుకుంది బీజేపీ. హిందుత్వం పేరుతో రాజకీయాలు చేయటం ఓవర్ అయిపోయింది. దీనివల్ల వరుసగా బీజేపీ పతనం మొదలైంది. మొన్న అయోధ్యలో ఓడిపోయిన బీజేపీ పార్టీ తాజాగా జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అత్యంత దారుణంగా ఓడిపోయింది. ఇండియా వ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 13 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఇందులో 10 సీట్లలో ఇండియా కూటమి సత్తా చాటింది. అదే సమయంలో బీజేపీ పార్టీ కేవలం 2 చోట్లకే పరిమితం కావటం దారుణం. అందులోనూ మరో హిందూ క్షేత్రమైన బద్రీనాథ్లో ఓటమి పాలైంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బద్రీనాథ్లో కాంగ్రెస్ చేతుల్లో బీజేపీ అభ్యర్థి ఓడిపోయారు. అదే ఉత్తరాఖండ్లో మంగళూరు ప్రాంతంలో కూడా బీజేపీ ఓడిపోయింది. ఇలా వరుసగా హిందుత్వ ప్రభావం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలలో కూడా బీజేపీ పార్టీ ఓడిపోవటం ఆ పార్టీ పతనానికి నాంది పలుకుతోంది. ఇకనైనా బీజేపీ పార్టీ పెద్దలు మేలుకోకపోతే గతంలో కాంగ్రెస్ కి పట్టిన గతే పడుతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ప్రస్తుత పరిస్థితులపై బీజేపీ పార్టీ ఎలా స్పందించి ముందుకు వెళ్తోందో చూడాలి.